ధర్మశాల వేదికగా జరగనున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ తొలి వన్డే కోసం టీమిండియా సరికొత్త వ్యూహాలతో సమరానికి సిద్ధమవుతోంది. కెప్టెన్ శుభమన్ గిల్తో కలిసి సీనియర్ హిట్టర్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో 3వ స్థానంలో బరిలోకి దిగుతున్న ఇషాన్ కిషన్ తనకు దక్కిన సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. మిడిలార్డర్లో వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కీపర్ కేఎల్ రాహుల్ తమ అనుభవంతో ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతలు మోయనున్నారు. హార్దిక్ పాండ్యా స్థానంలో 6వ నెంబర్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో బరిలోకి దిగే అవకాశం రావడం విశేషం. స్పిన్ ద్వయంగా వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ జోడీ ప్రత్యర్థి బ్యాటర్ల వ్యూహాలను చిత్తు చేసేందుకు బౌలింగ్ వల పన్నుతున్నారు. బుమ్రా, సిరాజ్ లేని పేస్ దళాన్ని ముందుండి నడిపించేందుకు హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ తమ బౌలింగ్కు మరింత పదును పెడుతున్నారు. తుది జట్టులో అరంగేట్రం చేసే అవకాశాన్ని దక్కించుకునే దిశగా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ఈ సరికొత్త యువ కెరటాల కూర్పుతో ఆఫ్ఘనిస్తాన్ పై విజయభేరి మోగించి వన్డే సిరీస్ను దక్కించుకోవాలని టీమిండియా కసితో రగిలిపోతోంది.